పరకాలలో కార్యకర్తల ఫైటింగు. ఏమీ సేతురలింగ హస్తంలో అయోమయం. చేరికలు లేకపోవడంపై కేసీ వేణుగోపాల్ సీరియస్. గేట్లన్నీ ఓపెన్ చేసి అందరినీ రానియండి. క్షేత్రస్థాయిలో నేతలు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇంటర్నల్ మీటింగ్లో రాష్ట్ర నాయకత్వానికి క్లాస్ వీకిన కేసీ వేణుగోపాల్. చేరికల విషయంలోనూ తలలు పట్టుకుంటున్న నేతలు. గేట్లు ఎత్తామని రేవంత్ రెడ్డి చెప్పినా కానరాని రద్దీ. చేరికలపైన సొంత పార్టీలోనే కుదరని ఏకాభిప్రాయం. బీఆర్ఎస్ నుంచి చేరికలకు ఒప్పుకోని పాతోళ్లు. తాండూరులో రేవంత్ రెడ్డి కండువా కప్పినా ఒప్పుకోని లోకల్ క్యాడర్. వరంగల్లో కడియం శ్రీహరి చేరిక పైన ఇందిర అలక. భువనగిరిలో బీఆర్ఎస్ వాళ్లను చేర్చుకుంటే పెట్రోల్ పోసుకుంటారన్న కాంగ్రెస్ నాయకులు. సావురి పెట్రోల్ పోసుకొని పాతోళ్లను పట్టించుకుంటలేరని మానకొండూరులో ఎమ్మెల్యే నిలదీసిన లీడర్. ఇట్లా ఉంది కథ చూడండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి కరవమంటే కప్ప కోపము, విడవమంటే పాము కోపం అన్నట్టుగా ఉందన్నమాట. సో ఎవరిని పలకరించినా తమ పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగానే తయారైందని అంటున్నారు. ఓవైపు గేట్లు ఎత్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. పెద్దగా చేరికలు కనిపించడం లేదు. దీంతో రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీ నాయకత్వం క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. చేరికల విషయంలో గ్రామీణ స్థాయిలో వస్తున్న వ్యతిరేకత జరుగుతున్న గొడవలతో తాము పరేషాన్ అవుతున్నామని అంటున్నారు. సో కాబట్టి ఏమైందయ్యా అంటే రేవంత్ రెడ్డిని ఎవ్వరు నమ్ముతలేడు లోకంలో. ఈ కాంగ్రెస్ ఏదో అలా ఉన్నారు కాబట్టి గుడిగా నమ్మాలి. కానీ ఈయన ముఖ్యమంత్రిగా ఎన్ని రోజులు ఉంటాడు, ఎన్ని రోజులు దీన్ని నడిపిస్తాడు, ఎన్ని రోజులు దాన్ని కాడెత్తేస్తాడు, ఎవరికి నమ్మకం లేదు. ఎందుకంటే ఓటుకు నోటు కేసు దొరికినటువంటి దొంగ కాబట్టి రేపనాడు మళ్ళీ పోతాడు అటకు, బీజేపీలోకి పోతాడు అనేటువంటి భయం చాలా మంది లోపల ఉన్నది. అందుకే మొన్న ఏం చేశారు, మీడియా అంతా ఈ సోకాల్ చంద్రబాబు పచ్చకుక్కల మీడియా ఉంటుంది, ఆ మీడియా మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు జైన్ అవుతుర్రు అని చెప్పేసి మన వార్తలు రాశారు. ఏమైంది? ఎందుకంటే ఇది ఒక పుషింగ్ అనమాట, ఇది ఒక పుల్లింగ్, ఇది ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది, నిజంగా ఆ ట్రాప్లో పడి వచ్చేస్తారు. ఇదే ఈనాడు లాంటి పత్రిక అప్పట్లో ఎన్టీ రామారావుని దింపేటప్పుడు చంద్రబాబు దగ్గర 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేకపోతే 150 మంది ఎమ్మెల్యేలు అని రాసిండాడు. ఇక అందరు పోయినాక నేనెందుకు ఉండాలని ఒక తర్వాత ఒకటి గొర్రె లెక్క పోయారనమాట ఎమ్మెల్యేలు. సో అలాంటి స్ట్రాటజీనే ఇప్పుడు మీడియాను పట్టుకొని చేద్దామని చూస్తావు. కానీ ఎప్పుడు అట్లా ఉండదురా తమ్మి, సినిమా మారిపోతుంది. ఎందుకంటే అప్పుడు ఒకటే పేపరు, అప్పుడు ఏం లేదు బయట, ప్రజలు కూడా పెద్దగా తెలివికి లేరు, నువ్వేం రాస్తావని నమ్మిర్రు. కానీ రామోజీరావు అంటోడు ఎలాంటి ఎంగిలి మెతుకులకు ఆశపడేటువంటి కుక్క, చంద్రబాబు నాయుడు ఆ ఎంగిలి మెతుకుల మీద బతికేటువంటి పేపర్లు ఏంటివి అనేది తెలంగాణ సమాజం తెలుసుకుంటూనే ఉంది. ఒక ఆంధ్రజ్యోతి కావచ్చు, ఒక ఈనాడు కావచ్చు, ఇక మరీ బ్రోకర్ కంటే పచ్చిగా వార్తలు రాస్తున్నటువంటి వెలుగు పత్రిక కావచ్చు. సో ఇట్లాంటివన్నిటి కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. వాటి ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు నమ్మకూడదు, వీళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలని లేటుగానే తప్పకుండా మీకు వార్తలు పెట్టేందుకు రెడీగా ఉన్నారు వాళ్ళు. సో కాబట్టి మీరు ఎన్ని రాష్ట్రాలు రాసినా, ఎన్ని కూతలు కూర్చినా, ఎంత చేసినా కానీ ప్రజలేమో అమాయకులు గారు, ఇంక మళ్ళా మోసపోవడానికి సిద్ధంగా లేరు. సో కాబట్టి 200% ఈ విధంగా మీరు ఎన్ని చేసినా కానీ మీరు కొట్టుకొని సావాల్సిందే తప్ప నీ కాంగ్రెస్ పార్టీ ఏమని రాసిడా అయినా. ఇగో రేవంత్ రెడ్డి గేట్లు ఎత్తామని రేవంత్ రెడ్డి చెప్పినా కానరాని రద్దీ. ఈ రేవంత్ రెడ్డి గేట్లు ఎత్తుతున్నా అందరు రండి అంటున్నాడు. కానీ ఈ ఎత్తినవి మూసుకోకపోతే ఆ ఉన్నోళ్ళందరూ బయటకు పోతారు, ఉన్నోళ్ళందరూ వాళ్ళ కొట్టుకపోతారు. నీ ఇష్టం, మీకు అర్థమైతలేదు. రేపు ఎన్నికలు అయిపోయేలోపు గేట్లు మూసేసుకో, లేదనుకో అందరూ ఉన్నోళ్ళు విక్కొని పోతారు. నీ పదవి 3 నెలల ముచ్చట అవుతుంది, 4 నెలల ముచ్చట అవుతుంది. అంతకు మించి ఇంకొకటి ఏం లేదు. నీ ఉరుకుడు దుంకుడు పుసుక నీ కర్మగాల నీ పదవి కూడా పోయిందనుకో రేవంత్ రెడ్డి, నీకు శంకరగిరి మాన్యాలే, మామూలుగా ఉండదు కథ. మొత్తం 2 సైడ్ కాదు 4 సైడ్లకి వెళ్ళి నీకు ఉంటుంది. ఎన్ని హోల్స్ ఉన్నాయో అన్ని హోల్స్లోకి వెళ్ళి పెడతారు ఈసారి. మామూలుగా ఉండదు కథ, నీకు చూస్తూ ఉండు నువ్వు.